హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ వరల్డ్. ఈ వీడియో ఏంటో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఈరోజు వీడియో స్పెషల్ వీడియో, ఎందుకంటే మా బాబు బర్త్డే. బాబు పాప ఆల్రెడీ వెళ్ళిపోయారు మా అత్తగారి దగ్గరికి. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం మా అత్తగారి దగ్గరికి. నేను మా ఆయన రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. ఆల్మోస్ట్ ఆల్ సెట్. ఈ వీడియో షూట్ అయిన వెంటనే వెళ్ళిపోవడమే. సో లెట్స్ గో. అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ ఫాలోయింగ్ డే ఎలా ఉంటుందో చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇంతవరకు చూశారు అంటే మీకు నచ్చే ఉంటుంది. ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్, సరే? సో అలాగా వైజాగ్ నుంచి విజయనగరం వచ్చేసాం. వచ్చిన వెంటనే బాబుతో కొన్ని కబుర్లు చెప్పేసుకొని బర్త్డే బాయ్తోని అది నెక్స్ట్ ఫాలోయింగ్ అన్ని పనులు చూసేసుకుందామని. ఫస్ట్ వంట పని అయిపోతే అన్నీ చేసేసుకుందాం మిగతాదని. అంటే మా అత్తగారు ఒక స్పెషల్ డిష్ చేస్తున్నారు. ఆ డిష్కి కొంచెం పక్కన ఏమైనా హెల్ప్ చేద్దామని. హెల్ప్ చేయడం అయిపోయాక మిగతా పనులకు వెళ్ళిపోదాం. సో వంట అదే అంతా అయిపోయింది. వచ్చేసి గ్రీన్ థీమ్ అనుకున్నా యాక్చువల్లీ. దాని గురించి గ్రీన్ బెలూన్స్ అది చూసారా. లైక్ చేయండి, కమెంట్ చేయండి అని చెప్తుంది పాప. ఫోన్ పట్టుకునేసరికి చాలా లైక్ చేయండి, షేర్ చేయండి అంటూ ఉంటుంది. ఆఖరికి మేము బర్త్డే బాయ్తో కూడా పనులు చేయించాం. వాడు కూడా బెలూన్స్ చదువుతున్నాడు అన్నమాట. సో అలాగా ఫైనల్గా మొత్తం మా అత్తగారు కొంచెం హెల్ప్ చేసేసి, నేను మీకు స్పెషల్ డిష్ అని చెప్పాను కదా, ఇవి అది కూడా చూపిస్తాను చూడండి తర్వాత. సో అలాగా అంతా పనులు చేసేసుకొని పాపం బర్త్డే బాయ్తో కూడా పనులు చేయించేసి అన్నీ బెలూన్స్ అన్నీ చేస్తాం. ఆల్మోస్ట్ 11 ఆ టైంకి స్టార్ట్ చేస్తే 1 అలా అయిపోయింది. బెలూన్స్ అన్నీ రెడీ చేసుకొని ముందు ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని పెట్టుకునేసరికల్లా చూసారా, చూపిస్తున్నాడు 9, 10 అని ఎక్సైట్ అయిపోతున్నాడు బర్త్డే గురించి. అది అక్కడంతా జరుగుతుంది. సో అందుకు మా అత్తగారు కూడా హెల్ప్ చేశారు మాకు మధ్యలో వచ్చి, మేము ఇద్దరమే చేసుకుంటున్నాము అని. ఆ విధంగా అన్నీ పూజ చేసేసాం. మీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. గ్రీన్ బెలూన్స్ అంతా పొంగించినప్పుడు ఏం అవ్వలేదు, కానీ గోల్డ్ షిమరీ బెలూన్స్ పొంగించినప్పుడు మాత్రం లిప్స్ అంతా బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది. నేను మా ఇంటి దగ్గరలో ఉన్న లోకల్ స్టేషనరీలో తీసుకున్నాను. మరి దీంట్లో ఏం కెమికల్ కలుపుతారో ఏమిటో తెలియదు, కానీ షిమరీ బెలూన్స్లో లిప్స్ మాత్రం చాలా మండిపోయాయి. సో మీరు ఎప్పుడైనా కొన్నప్పుడు ఈసారి జాగ్రత్తగా చూసుకోండి. అలాగా మా బాబు అలిగాడు, ప్రస్తుతానికి అలిగి కూర్చున్నాడు. సో ఫైనల్గా మేము బెలూన్స్ అన్నీ అక్కడ పెట్టేసాం. మా పాప చూడండి మిగిలిన బెలూన్స్తో ఆడేసుకుంటున్నది. సో బెలూన్స్ అన్నీ పొంగించి మొత్తం టైర్డ్ అయిపోయాం. ఇందాక చెప్పినట్టు మా అత్తగారు స్పెషల్ డిష్ అన్నాను కదా, మా అత్తగారు డిష్ కోసం వెయిటింగ్. అవి తినేసి అప్పుడు ఇంకా మా పిల్లలందరూ వస్తారు. ఇప్పుడు వస్తే వాళ్ళతో కలిసి డెకరేట్ చేసేద్దామని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చే లోపల భోజనం చేసేసి కూర్చుంటే బాగుంటుంది అని. అదే ఇంత లోపలేమో మా వాడికి గిఫ్ట్ టైంకి రాలేదు. పొద్దునే వచ్చేస్తుంది అనుకున్నాం మేము. నేను వాడు వాచ్ ఒకటి అడిగాడు మాట. వాచ్, పెన్సిల్ బాక్స్, పిల్లలకి ఇవే తప్ప ఇంకే ఉంటాయి. వాడికి కావాల్సినవి నేను ఆల్రెడీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి, ముందే ఆర్డర్ పెట్టాను. బట్ అదృష్టం ఈ రోజుకి రాలేదన్నమాట. అందుకు మాట అలిగి కూర్చుని ఉన్నాడు ప్రస్తుతానికి. ఆయనతో ముద్దులన్నా నాకు ముద్దులాడుకో అని అంటున్నాడు. అది అవుతున్నది ఇక్కడ. సో నెక్స్ట్ నేను మీకు ఇందాక చెప్పాను కదా మా అత్తగారు స్పెషల్ డిష్ అని. ఇదే బ్రెడ్ పులావ్. మా అత్తగారు స్పెషల్ డిష్ బ్రెడ్ పులావ్. ఈ బ్రెడ్ పులావ్ లేనిదే మా ఇంట్లో ఏ బర్త్డేస్ కానీ ఏ ఫంక్షన్స్ కానీ కంప్లీట్ అవ్వదు. ఇది చెప్పాలంటే ఎప్పటి నుంచో వస్తున్న స్పెషల్ డిష్. ఆవిడ స్పెషల్ డిష్ బ్రెడ్ పులావ్. అంటే మా ఇంట్లో అందరికీ గుర్తొచ్చేది మా అత్తగారు అనమాట. సో అది మా అత్త డిష్. సో ఫైనల్గా శుభ్రంగా భోంచేసేసి తర్వాత మీతో కలుస్తాను. ఫస్ట్ టైం నా కూతురు కూడా తింటోంది ఇక్కడ కూర్చొని. నేనే తినేస్తాను, 2 చేతులు పెట్టి మరి తినేస్తున్నాను అనమాట. సో మేము అన్ని పనులు అయిపోయాక నేను మీతో మళ్ళీ కలుస్తాను. భోజనం శుభ్రంగా చేసేసి
మీతో మళ్ళీ మాట్లాడతాను. సో ఇలాగా భోజనం అయిపోయి కాసేపు రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ 4 అలా అయింది. ఇంకా అందరూ వచ్చేస్తారు, వస్తే మళ్ళీ అవ్వదు అని గబగబా ఫాస్ట్గా చేసేసన్నమాట. పాపం బర్త్డే బాయే హెల్ప్ చేశాడు అన్నిటికీను. అలాగ మధ్యలో మా పిల్లలు వచ్చేసారు, నాకు హెల్ప్ చేసేసారు. నా కూతురేమో ఫోన్ ఇటు అటు పడేస్తోంది నేను వీడియో షూట్ చేద్దాం అనుకుంటే. పిల్లలు వచ్చేసరి అత్త మనం వీడియో తీద్దాం అని అనుకునేసరికల్లా ఇలా గెంతో అలా గెంతో అని వాళ్ళ సరదా కోసం వీడియో తీసుకున్నాం. తర్వాత బర్త్డే బాయ్ డ్యాన్స్ చూసారా, ఫైనల్గా ఒరిజినల్ అవతారంలోకి వచ్చేసన్నమాట. ఫుల్ మొత్తం స్వెట్టింగ్గా ఉంది. అంతా డెకరేషన్ అయిపోయేసరికల్లా ఇలా అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కాస్ట్యూమ్లోకి వచ్చేద్దాం. అలా ఏదో చిన్న బాబు సరదా కోసం చిన్న వీడియో తీశాను. షార్ట్స్లో కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి ఈ వీడియో. అలాగా మేము మొత్తం మీద బర్త్డే బాయ్ వాడికి ఫ్రీ ఫైర్దే కావాలి కేక్ అన్నాడని ఫ్రీ ఫైర్ కేక్ కొన్నాను, అదే చేయించమాట. సో యాక్చువల్లీ షర్ట్ కూడా ఫ్రీ ఫైర్ అనుకున్నాను, బట్ మిస్ అయిపోయింది. అందుకు వీళ్ళిద్దరు అలాగా అయితే బర్త్డే వీడియో తీసేసుకొని వీడియో పెట్టేసుకున్నాం. మరి ఎక్కువ మందితో సెలబ్రేట్ చేసుకోలేదు, జస్ట్ సింపుల్గా లైట్గా ఉండాలని. అంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటే ఈ సమ్మర్ సీజన్లోనే యాక్చువల్లీ వాడి ఫ్రెండ్స్ అందరూ వైజాగ్లో ఉండిపోయారు, మేము విజయనగరం సెలబ్రేట్ చేసుకున్నాం. సో మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. సరదాకి వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫన్ వీడియోస్ కోసం ఇంకా ఏదైనా DIY వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం. సో నా ఎడిటింగ్లోనే ఏదైనా తప్పు ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను నేర్చుకొని నెక్స్ట్ వీడియోలోని బెటర్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఆ విధంగా అలా కేక్ కటింగ్ అయిపోయింది. పాప ఏమో మధ్యలో హ్యాపీ బర్త్డే అని పాడేస్తున్నది, అది పాపం దానికి పెడతారు కావాలని అంటుంది. కానీ అందరూ బర్త్డే బాయ్కే పెట్టేస్తున్నారు. మా అదినప్పుడు చూసేసి అయ్యో చిట్టలికి మేము పెట్టలేదు అని ఆవిడ పెట్టేశారన్నమాట ఫస్ట్. అలాగా ఇక్కడేమో హ్యాపీ బర్త్డే అన్నయ్య అని డ్యాన్స్ చేస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా గోలగా ఉండేది, అందుకే వాయిస్ ఉంచలేదు. సో ఇలాగ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది చెప్పండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్సైటింగ్ వీడియోస్తోని DIY డెకోర్స్తోని మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో ఎలా ఉందో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.